హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్కే రాజానా ఛానల్. నేను ఈరోజు హోమ్ మేడ్ జెల్లీ ఎట్లా తయారు చేసుకోవాలో చెప్తానండి. సో దీనికోసం నేను 1 లీటర్ కోకోనట్ వాటర్ తెప్పించానండి. అట్లానే అగర్ అగర్ అని మన మార్కెట్లో అమ్ముతారండి. లైక్ డిమార్ట్లో కానీ స్పెన్సర్స్లో కానీ అగర్ అగర్ అని అడిగితే చెప్తారు. ఆ ప్యాకెట్స్ ఒక 2 తీసుకున్నాను. లీటర్ మాత్రం వేయాలండి 2 ప్యాకెట్స్కి. ఒక ప్యాకెట్కి అయితే 1/2 లీటర్ వేసుకోవాలి. సో ఇట్లా కోకోనట్ వాటర్ వేసాక, కోకోనట్ వాటర్ అంత స్వీట్గా ఉండదు కనుక కొంచెం మనకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. సో నేను కొంచెం వేసాను, మళ్ళీ వేస్తానండి కోకోనట్ వాటర్ షుగర్ వేసాక. ఓకే, సో ఇట్లా షుగర్ వేసుకోవాలి. సో ఈ కోకోనట్ వాటర్ షుగర్ ఒక 5 మినిట్స్ కలిపాక అగర్ అగర్ అని చెప్పాను కదా, సో దాన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అది గ్రాస్లా ఉంటుంది, జస్ట్ సిజర్తో కట్ చేస్తే సరిపోతుందండి. సో 2 ప్యాకెట్స్ కూడా వేసేసాను. ఇలా వేసేసుకోవాలి. సో ఇది కరగాలండి, కొంచెం బాగా కరిగితే సరిపోతుంది. ఇంత టైం అని ఏమి ఉండదు, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేస్తే కరిగిపోతుంది. రిమైనింగ్ కోకోనట్ వాటర్ కూడా నేను వేసేసానండి. సో అయిపోయింది. కరిగిపోయాక కిందకి తీసేసి మీరు ఏ బౌల్లో కావాలంటే ఆ బౌల్లోకి వేసుకొని ఒక 2 అవర్స్ రూమ్ టెంపరేచర్కి వదిలేయాలండి. సో వదిలేస్తే చాలు, ఫిట్ అయిపోతుంది. మీకు చల్లగా తినాలని అనిపిస్తే చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకే, ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుందండి. మరీ టేస్టీగా ఉండదు, బట్ ఓకే, జెల్లీ మనం ఇంట్లో చేసుకుంటాం కదా, సో మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలా చాలా ఈజీ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు, ఇట్లా వేసుకున్నాం కదా, ఒక 2 అవర్స్ వదిలేసానండి. చూడండి, ఫిట్ అయిపోయింది. చాక్తో జస్ట్ ఎడ్జెస్ని అట్లా తీసుకొని పల్టీ చేస్తే వచ్చేస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం చల్లగా కూడా ఉంటుంది. చూస్తున్నారా, హోమ్ మేడ్ జెల్లీ రెడీ అయిపోయింది. చూడండి, అలా చిన్న ట్యాప్ చేశాను. ఎంత నీట్గా ఉందో చూడడానికి, ఎక్సలెంట్గా ఉంది కదా. సో కట్ చేసి చూపిస్తాను చూడండి. సో హోమ్ మేడ్ జెల్లీ బాగుంటుంది, మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారా, కటింగ్ కూడా ఎంత ఈజీగా అయిపోయిందో. సో టేస్టీ, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. బాయ్ ఎవ్రీవన్.